నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు రియల్ స్టోరీ. మేడం, మీరు అచ్చం ఐశ్వర్యరాయ్లా ఉన్నారు. హాలీవుడ్ హీరోయిన్ కూడా మీ ముందు పనికిరాదు. మీరు మాట్లాడుతుంటే ముత్యాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు రాలినట్టుంది మేడం. ఇన్ని తెలివితేటలు మీకెలా వచ్చాయండి? మీరు కట్టుకోవడం వల్లే చీరకు ఇంత అందం వచ్చింది. మేడం, మీరు జిమ్కు వెళ్తారా? రోజు వాకింగ్, జాగింగ్తో పాటు యోగా కూడా చేస్తారా? మీరు ఇంత ఫిట్ ఉన్నారేంటి? ఈ మాటలు ఎంత బాగున్నాయో కదా. సారా, కళ్ళు, బీరు, విస్కీలన్నీ కలిపిన కాక్టైల్ కంటే ఎక్కువ కిక్కిచ్చేలా ఉన్నాయి కదా. ఈ డయాలే ఓ లండన్ తెలుగు లేడీ పడిపోయింది. కుటుంబ పరువును బజారుకి ఈడ్చుకుంది. భర్తను, పిల్లలను, పోలీసులను కొన్ని రోజుల పాటు ముప్పు తిప్పలు పెట్టింది. హైదరాబాద్ టు లండన్ వయా గోవా. ఓ లండన్ లేడీ క్యాబ్ డ్రైవర్ కహానీపై ఇవాల్టి రియల్ స్టోరీ. హైదరాబాద్ నుంచి లండన్, లండన్ నుంచి తిరిగి హైదరాబాద్, మొత్తం 8 సార్లు చక్కర్లు కొట్టేలా చేసింది ఓ మహిళామణి. ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తోందో, అసలు బతికే ఉందో చనిపోయిందో, తన పిల్లల పరిస్థితి ఏంటో అర్థం కాని ఆ భర్త పిచ్చోడిలా భార్య జాడ కోసం తిరిగాడు. మొత్తానికి ఆమె దొరికింది. కానీ లండన్, హైదరాబాద్, గోవాలో జరిగిన తతంగం తెలుసుకుని షాక్ అయ్యాడు. ఏ మాటల వెనుక ఏ అర్థం ఉందో, ఏ పొగడ్తల మాటున ఎలాంటి కుట్ర దాగుందో, ఏ చాటింగ్ వెనుక ఏ చీటింగ్ పొంచి ఉందో, ఏ చూపు వెనుక ఏ దూరపు ఆలోచన ఉందో తెలియదు. సముద్రపు లోతు ఎంతుందో తెలుసుకోవచ్చు, కానీ మనిషి మాటలోని లోతు తెలుసుకోవడం అసాధ్యం. నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తారు, లాలన పలుకులతో బోల్తా కొట్టిస్తారు. ముఖ్యంగా పొగడ్తలకు పొంగిపోతే ఒక్కోసారి జీవితాలే బజారు పాలవుతాయి. అందుకు ఉదాహరణ ఈ లండన్ తెలుగు లేడీ కథ. మీ నవ్వు బావుంది, మీరు అందంగా ఉంటారు, మీరు ఇంత జాలీగా ఎలా ఉంటారు, మీ చీర బావుంది. ఈ మాటలు ఓ జంట 17 ఏళ్ల వైవాహిక జీవితంలో కలవరం రేపాయి. దీంతో 10 రోజులలో భార్యాభర్తలు 8 సార్లు లండన్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు లండన్ చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు చెందిన 3 పోలీస్ స్టేషన్ల పోలీసులు పరుగులు పెట్టారు. లండన్ పోలీసులు సైతం అన్వేషించాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు పగలు రాత్రి తిరగాల్సి వచ్చింది. అయితే చివరికి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించినా ఆ లండన్ తెలుగు లేడీ ఓ హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ చేసిన నిర్వాకం, దాదాపు 2 వారాల పాటు సాగిన తతంగం నరాలు తెగే ఉత్కంఠభరిత సినిమాను మించిపోయింది. హైదరాబాద్ అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ జంటకు 17 సంవత్సరాల కిందట వివాహమైంది. వారికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. చిన్న కుటుంబం, చీకు చింతా లేని కుటుంబం. 1.5 ఏళ్ల కిందట భర్త తన ఉద్యోగంలో భాగంగా ప్రమోషన్ రావడంతో లండన్కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో భార్య, పిల్లల్ని ఇక్కడే వదిలిపెట్టి ఒంటరిగా గత ఏడాది నవంబర్లో లండన్కు వెళ్లాడు. ఫ్యామిలీ మెంబర్స్కు కూడా వీసా క్లియర్ అయితే తిరిగి వచ్చి తీసుకెళ్తానని చెప్పి లండన్ ఫ్లైట్ ఎక్కాడు. ఇతను విదేశీ గడ్డపై వాలిపోగానే స్వదేశంలో ఊహించని, ఎవరూ భావించని, కల్లో కూడా రాని దారుణాలు మొదలయ్యాయి. ఏడాది ప్రారంభంలో ఈ థ్రిల్లర్ మిస్సింగ్ కహానీ స్టార్ట్ అయింది. భర్త లండన్ వెళ్లిపోయిన తర్వాత భార్య తన 2 పిల్లలతో కలిసి అత్తగారింట్లో ఉంది. ఫిబ్రవరి నెలలో ఆమె తల్లి చనిపోయింది. అస్థికలను కలిపేందుకు ఓ ట్రావెల్స్ కారు మాట్లాడుకుని శ్రీశైలం వెళ్లి వచ్చారు. అయితే ట్రావెల్స్ సద్దెను చెల్లించేందుకు ఆమె తన గూగుల్ పే ద్వారా డ్రైవర్కు పేమెంట్ చేసింది. అలా టాక్సీ డ్రైవర్ ఆ మహిళ నెంబర్ సేవ్ చేసుకుని మొదటి 2-3 రోజులు హాయ్, గుడ్ మార్నింగ్లతో ఆమెని పలకరించడం మొదలుపెట్టాడు. ఆమె పెద్దగా స్పందించలేదు. కానీ ఆ తర్వాత మరో ముందడుగేసి మీ నవ్వు బావుంటుంది, మీరు చాలా అందంగా ఉంటారు, మీకు చాలా టాలెంట్ ఉంది అంటూ నెమ్మదిగా మత్తుమందును మించిన డైలాగులు ఒలకబోశాడు. హాయ్, గుడ్ మార్నింగ్ మెసేజ్లకు రియాక్ట్ కాని ఆ లేడీ ఐసులాంటి మాటలకు వెంటనే రిప్లై ఇవ్వడం మొదలుపెట్టింది. టెక్స్టుల నుంచి కాల్స్కు పరిచయం పెరిగింది. కాల్స్ నుంచి డైరెక్ట్గా మీట్ అవ్వడం వరకు వ్యవహారం పెరిగింది. వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినప్పుడు అతని డ్రైవరు చిన్న అంటే ఓమ్ని వ్యాన్ స్వరాజ్ మధ్య డ్రైవరు, దాంతో ఆ ఫ్యామిలీ ట్రిప్ పోయినప్పుడు అతనికి కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసుకోవడం జరిగింది. దాంతో ఇద్దరు రెగ్యులర్గా కాల్ మాట్లాడుకోవడం, దాని విషయంలో తెలిసింది ఏంటంటే ఆమె తర్వాత వేరే ఒక వ్యక్తి అతనికి పరిచయమైన ఒక డ్రైవర్ తోటి రెగ్యులర్గా కాంటాక్ట్ లో ఉంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సంగతులన్నీ తెలియక పాపం భర్త మాత్రం లండన్లో తన శ్రీమతిని, పిల్లలను తీసుకెళ్లేందుకు ఆఫీసుల చుట్టూ తిరిగాడు. క్యాబ్ డ్రైవర్తో పదే ఫోన్లో మాట్లాడటం, గంటల తరబడి ముచ్చట్లు పెరిగిపోతూ ఉండటం అత్తామామలు గమనించారు. మొదట లండన్లో ఉన్న భర్తతో మాట్లాడుతుందని భావించారు. కానీ ఈమె ఫోన్లో ఉండగానే తమ కొడుక్కి ఫోన్ చేశారు. భార్యతో కాల్ మాట్లాడడం లేదని తెలుసుకున్నారు. ఎవరితో మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు.
కానీ తలుపులు వేసుకుని బెడ్రూంలో పదే పదే మాట్లాడటం, చాటుగా వెళ్లి సంభాషించడం వంటి పనులు చూసి ఏదో జరుగుతుందని మాత్రం అనుమానపడ్డారు. తీరా ఎంక్వైరీ చేస్తే క్యాబ్ డ్రైవర్తో ఏదో సాగుతుందని డౌట్ పట్టారు. ఇదే విషయం లండన్లో ఉన్న తమ కుమారుడికి చెప్పారు. ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతుందో వివరించారు. లండన్లో ఉన్న భర్త మాత్రం భార్యను అనుమానించలేదు. ఏదో మిస్కమ్యూనికేషన్ అని భావించాడు. ఈలోగా భార్య పిల్లలకు కూడా లండన్కు వెళ్లేందుకు పర్మిషన్ వచ్చింది. పాస్పోర్ట్ వీసాలు పంపిస్తున్నానని, వెంటనే పిల్లలతో పాటు రావాలని భార్యకు చెప్పాడు. లండన్ వచ్చేందుకు వారికి తగిన ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులకు సూచించాడు. శంషాబాద్లో విమానం ఎక్కించారు. సెప్టెంబర్ 16న పిల్లలతో భార్య లండన్లో ల్యాండ్ అయింది. కుటుంబం వచ్చేసిందని భర్త ఆనందించాడు. నాన్నను చూశామని పిల్లలు కేరింతలు కొట్టారు. ఇక తమ కోడలు తిక్క యవ్వారాలు చేయడానికి ఛాన్స్ లేదని అత్తామామలు రిలీఫ్గా ఫీల్ అయ్యారు. కానీ అక్కడితో కథ ఊహించని మలుపు తిరిగింది. అసలు సిసలు టెన్షన్ అప్పుడే మొదలైంది. అటు లండన్ పోలీసులు, ఇటు హైదరాబాద్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ రేస్ స్టార్ట్ అయింది. లండన్, ముంబై, హైదరాబాద్, గోవాలంటూ ఓ మిస్సింగ్ మిస్టరీ జర్నీ షురూ అయింది. సప్త సముద్రాల అవతల ఎక్కడో లండన్లో తెలుగు లేడీ, వేల కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్. డైరెక్ట్గా కలిసే అవకాశం లేదు, చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే ఛాన్స్ లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా లండన్లో ఆమె మాయమైంది. ఆమె ఆచూకీ కోసం భర్తతో పాటు లండన్ పోలీసులు అడగని మనిషి లేడు, తిరగని చోటు లేదు. తల్లి కోసం పిల్లలు ఏడవని రోజు లేదు. ఎక్కడికి పోయిందో, కిడ్నాప్ అయిందో, చంపేశారో, చనిపోయిందో తెలియక అల్లాడిపోతున్న కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడుందో తెలుసుకుని విస్తుపోయారు. తన భార్య లండన్ వచ్చేసిందని, ఇక బాధ లేదని భర్త ఒకటి తలిస్తే భార్య మాత్రం మరోటి తలిచింది. సెప్టెంబర్ 16న భార్య పిల్లలను లండన్కు రప్పించాడు భర్త. అయితే అంతలోనే మరో అనుకోని విషాదం జరిగింది. సెప్టెంబర్ 29న భర్త తల్లి మరణించింది. దీంతో అతను భార్య పిల్లలను లండన్లోనే వదిలేసి తల్లి అంత్యక్రియలకు ఇండియా వచ్చేశాడు. పుట్టెడు దుఃఖంతో భర్త వెళితే భార్య మాత్రం క్యాబ్ డ్రైవర్తో ఫ్రెండ్షిప్ ఆపలేదు. అటు భర్త తల్లిని కడసారి చూసేందుకు ఇండియాకు బయలుదేరితే ఇటు ఫ్రెండ్తో ముచ్చట్ల డోస్ పెంచింది భార్యామణి. హైదరాబాద్ అల్వాల్ మాదిరే లండన్ నుంచి కూడా గంటల తరబడి ఫోన్ మాట్లాడింది. అక్కడితో ఆగలేదు. ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది. ఉన్నపలంగా ఏదో కొంపలంటుకున్నట్టుగా లండన్ నుంచి ఇండియాలో వాలిపోయింది. అది ఎవరికీ చెప్పకుండా. సెప్టెంబర్ 29న భర్త ఇండియా వస్తే మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 30న మేడం గారు కూడా చెప్పా పెట్టకుండా ల్యాండ్ అయ్యారు. లండన్లో పిల్లలను పార్క్ కని తీసుకెళ్లిన భార్యమని గంటలో వచ్చేస్తానంటూ ఎయిర్పోర్ట్కు పయనమై అటునుంచటే భారత్కు పయనమైంది. తన భర్త ఆల్రెడీ ఇండియా వెళ్లాడు. తాను వెళ్తే పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించలేదు. ఎలా ఉంటారో, ఏం తింటారో, వారి సేఫ్టీ ఏంటో కూడా సోయిలో పెట్టుకోలేదు. వారి ఇబ్బంది పడతారని కూడా లెక్క చేయలేదు. ఇండియాలో ఎవడో పిలిచాడు, సంసారం మొత్తాన్ని విడిచిపెట్టైనా వెళ్లిపోవాలని ఫిక్స్ అయింది. తమను పార్కులో విడిచిపెట్టి గంటలో వస్తానంటూ వెళ్లిపోయిన తల్లి ఎంతకీ రాకపోవడంతో పిల్లలు గాబరాపడ్డారు. ఆమెకు ఫోన్ చేశారు. అయినా రియాక్ట్ కాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అమ్మ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాని పిల్లలు తండ్రికి ఫోన్ చేశారు. గంటలో వస్తానని చెప్పి తమను పార్కులో కదిలేసి వెళ్లిపోయిందని బోరుమన్నారు. అసలే తల్లి చనిపోయిన బాధలో ఉన్న ఆయన భార్య మిస్సింగ్ విషయం తెలిసి మరింతగా తల్లడిల్లిపోయాడు. ఇటు తల్లి చనిపోయిన విషాదం, అటు తల్లి లేక పిల్లల దుఃఖం. మరోవైపు తన భార్య ఏమైందో కనీస సమాచారం లేకపోవడంతో టెన్షన్ పడ్డాడు. తాను కూడా భార్యను కాంటాక్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కనెక్ట్ కాలేదు. దీంతో చేసేదేం లేక హుటాహుటిన లండన్ ఫ్లైట్ ఎక్కాడు. అక్టోబర్ 1న లండన్ రీచ్ అయ్యాడు. లండన్లో భార్య కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ షాక్ అయ్యే విషయం తెలుసుకుని షేక్ అయ్యాడు. తన భార్య ఆచూకీ తెలియడం లేదని లండన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్లిందో ట్రేస్ చేయాలని వేడుకున్నాడు. అయితే లండన్ పోలీసులు మరో షాకింగ్ విషయం చెప్పారు. లండన్ నుంచి ముంబైకి వెళ్లిందని రకరకాల డేటాతో నిర్ధారించారు. దీంతో భర్త మరోసారి స్టన్ అయ్యాడు. ముంబైకి వెళ్లడమేంటని ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఆమె ఆచూకీ కోసం పట్టువదలని విక్రమార్కుడిగా వెతికాడు. చివరికి ఆమె శంషాబాద్లోని మధురానగర్లో ఉందని అర్థమైంది. ఫోన్ చేయడంతో భార్య కూడా స్పందించింది. దీంతో ఒక్కసారిగా భర్త ప్రాణం కుదుటపడింది. హమ్మయ్య, బతికే ఉందని సంతోషించిన భర్త తరువాత ఆమె చెప్పిన మాటలతో మరోసారి గాబరపడ్డాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని భార్యమని చెప్పిన మాటకు షాక్ అయ్యాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, ఇక్కడ శంషాబాద్లో విడిచిపెట్టారని, ఇప్పుడే బాలాపూర్ వైపు తీసుకువెళ్తున్నారని చెప్పి కాల్ కట్ చేసింది భార్య. దీంతో భర్త వెంటనే శంషాబాద్ పోలీసులను, స్నేహితులను అలర్ట్ చేశాడు. ఒక వ్యక్తి లండన్ నుంచి మా పోలీస్ స్టేషన్కు, డీసీపీ ఆఫీస్కు, తర్వాత సిపి ఆఫీస్కు మెయిల్ పెట్టడం జరిగింది. తన భార్య శంషాబాద్లో
ఉండి తర్వాత 2 రోజులు హాస్టల్లో ఉండి టికెట్ బుక్ చేసే క్రమంలోనే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి వేరే వ్యక్తిగా డ్రాప్ చేసి తీసుకుపోయిండు, మిస్ అయిందనే కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా మేము ఇమీడియట్గా మిస్సింగ్ కేసు నమోదు చేసినాం. నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేస్తుంటే అందులో మనం ట్రేస్ చేస్తుంది ఏంటంటే వీళ్ళు అంటే ఈ అమ్మాయి వాళ్ళ వైఫ్ ఏంటంటే ఇతను వీళ్ళ మదర్ చనిపోయిందని అతను 1 వీక్ బ్యాక్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ రాగానే ఇతను హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లేలోపు ఆమె వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చింది. భార్య కోసం లండన్ నుంచి హైదరాబాద్ దాకా వీధి వీధి సెర్చ్ చేస్తే భార్యమణి మాత్రం ఖగోళంలోని అన్ని గ్రహాల చుట్టూ చక్కర్లు కొడుతూ ముప్పతిప్పలు పెట్టించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులకు లండన్ నుంచి మెయిల్స్ పెట్టాడు భర్త. తన భార్య మిస్సింగ్ పై మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అలర్ట్ అయిన సైబరాబాద్ ఉన్నతాధికారులు మిస్సింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాజేంద్రనగర్, శంషాబాద్, బోయిన్పల్లి తదితర పోలీస్ విభాగాలు పలు బృందాలుగా విడిపోయి అన్వేషించారు. వివాహిత ఫోన్ను ట్రాక్ చేశారు. అయితే ఆమె ఫోన్ కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. చివరి లొకేషన్ రాజేంద్రనగర్ పరిధిలోనే చూపించింది. పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఆమె ఎక్కడుందో ఎటుపోయిందో తేల్చడం పోలీసులకు కూడా కష్టమైంది. అదే టైంలో హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుల ద్వారా భార్య ఫోన్ నెంబర్తో పాటు ఆమెను ట్రాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ ఫోన్ నెంబర్లకు పదే పదే కాల్ చేయించాడు. తరచూ ఫోన్లు చేయడంతో ఓ సందర్భంలో కాల్ లిఫ్ట్ చేసింది ఆమె. క్యాబ్ డ్రైవర్ కూడా ఫోన్ మాట్లాడాడు. తాము గోవాలో ఉన్నట్టు చెప్పారు. దీంతో మరోసారి అందరూ షాక్ అయ్యారు. ఎందుకు వెళ్లారు, అతనితో వెళ్లాల్సిన పనేంటని నిలదీశారు. మీరిక తప్పించుకోలేరని బెదిరించారు. దీంతో చేసినంత ఎంజాయ్ గోవాలో చేసేసి ఇద్దరు కలిసి మరో కొత్త కథ వినిపించారు. క్యాబ్ డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని గోవా నుంచే ఫోన్లో బోరుమంది భార్య తనని కాపాడి తిరిగి భర్త దగ్గరకు చేర్చాలని వేడుకుంది. లైవ్ లొకేషన్ పంపించింది. హైదరాబాద్ కు వస్తున్న ట్రావెల్ బస్సు టికెట్ ను వాట్సాప్ చేసింది. దీంతో స్నేహితులు ఆ వివరాలను శంషాబాద్ పోలీసులకు పంపించారు. అలర్ట్ అయిన పోలీసులు టికెట్ ఆధారంగా బస్ డ్రైవర్ ను కాంటాక్ట్ అయ్యారు. ఆ మహిళతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిని బస్సు దిగకుండా చూడాలని ఆదేశించారు. ఆదివారం గోవాలో బయలుదేరిన ఇద్దరిని సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ముప్పతిప్పలు పెట్టింది. లండన్ నుంచి ముంబైకి, ముంబై నుంచి శంషాబాద్ కు, అక్కడి నుంచి గోవాకు, తిరిగి అక్కడి నుంచి హైదరాబాద్ కు. ఉన్న చోట ఉండకుండా 2 దేశాలు 3 నగరాల చుట్టూ చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు లండన్ తెలుగు లేడీ దొరికింది. ఇద్దరూ కంటపడ్డారు. పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. భర్త లండన్ నుంచి పోలీసులతో మాట్లాడి తన పిల్లల కోసం తన భార్యను లండన్ పంపించాలని కోరాడు. సోమవారం రాత్రి శంషాబాద్ పోలీసులు చట్టపరంగా అన్ని చర్యలను తీసుకుని 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆమెను లండన్ కు పంపించారు. ఆమె లండన్ లో ల్యాండ్ అయింది. హైదరాబాద్ వచ్చి అతను కొద్దిగా మాయమాటలు చెప్పి ఏంటంటే నా భర్త నిన్ను చంపేస్తాను చెప్పి అందుకే నేను ఇక్కడ వచ్చినాను ఏదో మాటలు చెప్పి అందుకే నేను హైదరాబాద్కి వచ్చినా అంటే సరే ఆ హస్బెండ్ ఏంటంటే నేను టికెట్ బుక్ చేస్తాను, నువ్వు హాస్టల్లో ఉండు, ఆ హోటల్లో ఉండు అంటే ఆ హోటల్లో ఉంది. తర్వాత మిస్ అయిందని అంటే దాని ఆధారంగా మేము ఎంక్వైరీ చేస్తుంటే మాకు తెలిసింది ఏంటంటే ఆమె తర్వాత వేరే ఒక వ్యక్తి అతనికి పరిచయమైన ఒక డ్రైవర్ తోటి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంది. ఇతను ఇద్దరు కలిసి ఆమె పిల్లల్ని అక్కడ 2 పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసేసింది. ఆమె అతన్ని తీసుకొని ఇద్దరు కలిసి గోవా వెళ్ళారు. నిన్న వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అంటే బిల్డింగ్ అనే అతనితో వెళ్ళింది కాబట్టి ఇద్దరు మేజర్ కాబట్టి ఆ కేసు దానికి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్ అంటే దాని బంధువులకు సంబంధించిన వాళ్ళని పిలిపించి ఆమెను లండన్ పంపించడం జరిగింది. అయితే ఇద్దరిని విచారిస్తున్న టైంలో పోలీసులు మరిన్ని ఆసక్తికర విషయాలు రాబట్టారు. క్యాబ్ డ్రైవర్ నేపథ్యాన్ని క్రాస్ చెక్ చేశారు. ఇద్దరి ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాట్లను పరిశీలించారు. ఇద్దరిలో ఎవరిది తప్పు, ఎవరు బలవంతం చేశారో కాల్ డేటాతో పోల్చి చూశారు. ఎవరిని ఎవరు ట్రాప్ చేశారు? ఆమెను క్యాబ్ డ్రైవర్ ముగ్గులోకి దింపాడా? ఆమెనే అతనికి చనువిచ్చిందా? ఒకరు ట్రాప్ చేస్తే పడిపోయేంత అమాయకురాలా ఆ 2 పిల్లల తల్లి? ఉన్న పళంగా లండన్ నుంచి ఇండియా ఫ్లైట్ ఎక్కడానికి ముందు క్యాబ్ డ్రైవర్ ఫోన్లో ఆమెకు ఏం చెప్పాడు? పోలీసుల విచారణలో బయటపడిన మరిన్ని ఆసక్తికర విషయాలేంటి? గోవా నుంచి ట్రావెల్ బస్లో వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనేక ప్రశ్నలు సంధించారు. లండన్ నుంచి హుటాహుటినా ఎందుకు ఇండియా వచ్చావని లేడీని క్వశ్చన్ చేశారు. అయితే ఆమె మాత్రం అమాయకపు ఫేస్ పెట్టింది. డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని చెప్పింది. లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చేలా భయపెట్టాడని వెల్లడించింది. నువ్వు నాకు చెప్పకుండా లండన్కు ఎలా వెళ్ళావు? అంత్యక్రియలకు వచ్చిన నీ భర్తను చంపేస్తా, నేను ఉరివేసుకుంటున్నా చూడు, దీనికి నువ్వు నీ భర్తే కారణం, పోలీసులకు చెప్పి మీ అందరినీ జైలుకు పంపిస్తా, మీ పరువు తీస్తానంటూ బెదిరించాడని పోలీసులకు చెప్పింది ఆమె.
తన భర్త ప్రాణాలు కాపాడడంతో పాటు పరువు పోకూడదనే అతను చెప్పినట్లు చేశానని, లండన్ నుంచి ఇండియాకు అందుకే వచ్చానని చెప్పింది. అయితే క్యాబ్ డ్రైవర్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. తనను లవ్ పేరుతో ఆమెనే ట్రాప్ చేసిందన్నాడు. గోవాకు రమ్మని చెప్తే తాను వెళ్లానని, గోవాలో వారం రోజుల పాటు కలిసిమెలిసి తిరిగామని, ఆమె ఇష్టపూర్వకంగానే తనతో ఉండేందుకు ఇక్కడికి వచ్చిందని చెప్పాడు. అందుకు సంబంధించిన చాటింగ్ డీటెయిల్స్ ను కూడా పోలీసులకు ఇచ్చానన్నాడు. ఆమెతో ఎఫ్ఐఆర్ పై క్యాబ్ డ్రైవర్ ఏమంటున్నాడు మీరే వినండి. శ్రీశైలం కిరాయి అయినప్పుడు అప్పుడు పరిచయం అయినప్పుడు కొంచెం మాట్లాడుకున్నాను. తర్వాత అట్లా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తర్వాత కొంచెంసేపు తర్వాత యారట పోయినా ఇంకా కొన్ని రోజులు ఇట్లే ఉన్నాము, మంచిగా ఉండి తర్వాత మొన్న 4th యూకే నుంచి వచ్చింది నా బర్త్డేకి. యూకే నుంచి వచ్చినాక బర్త్డేకి గోవాకి వెళ్ళి వచ్చేసి ఇద్దరి మధ్య కొంతకాలంగా రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉన్నాయని పోలీసులు చెప్పారు. తన భర్తను, పిల్లలను చంపేస్తా అని బెదిరించి క్యాబ్ డ్రైవర్ ట్రాప్ చేశాడని బాధితురాలు చెప్పిందని తెలిపారు. క్యాబ్ డ్రైవర్ ట్రాప్ చేస్తే పడిపోయేంత అమాయకురాలంటే నమ్మశక్యం కాదు. బెదిరిస్తే భయపడిపోయేంత చిన్న పాపనా? ఆమె బుద్ధి, విచక్షణ ఏమైంది? చదువు ఏం నేర్పించింది? పెళ్లై 17 ఏళ్లైంది. 2 పిల్లలున్నారు. మంచి చదువు చదువుకుంది. భర్తకు లండన్లో జాబ్. భర్త, పిల్లలతో పాటు ఈమె కూడా లండన్లో ఉంది. ఖండాంతరాలు దాటిన ఈ మహిళ ఒక మామూలు క్యాబ్ డ్రైవర్ బెదిరించాడని చెప్పడం విడ్డూరంగా ఉందని చాలా మంది అంటున్నారు. ఒకవేళ నిజంగా బెదిరిస్తే అప్పుడే పోలీసులకు చెప్పొచ్చు కదా. పదే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరమేంటి? ముంబై, హైదరాబాద్, గోవాల వెంట తిరగాల్సిన పనేంటి వంటి ప్రశ్నలు సహజంగానే ఆమెను సంధిస్తున్నాయి. భర్త మాత్రం తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం అంటూ నలిగిపోయాడు. తన తల్లి చనిపోయిన దుఃఖంలో తాను ఇండియాకొస్తే ఆమె మాత్రం వెంటనే ఫ్లైట్ ఎక్కి గోవా వెళ్లిపోయింది. పిల్లలు మాత్రం అటు తండ్రి తిప్పలు, ఇటు తల్లి మాయం కావడంతో అల్లాడిపోయారు. తీయటి మాటలు ఎంతటి వారినైనా బలహీనపరుస్తాయి అనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. పొగడ్తలకు ఎవరైనా పొంగిపోతారు, కానీ సహజంగానే మహిళలు కాస్త ఎక్కువగా పొంగిపోతారు. నువ్వు అందంగా ఉన్నావు, మీరు తెలివైన వారు అంటే చాలు ఇట్టే ఇంప్రెస్ అవుతారు. ఆహో ఓహో అంటూ చేసే ఫ్లట్టింగ్ కు ఫ్లాట్ అవుతారు. అందరూ కాదు కానీ ఈ లండన్ తెలుగు లేడీ వంటి కొందరు బెండ్ అయిపోతారు. లండన్, హైదరాబాద్ పోలీసులు అటు భర్త, పిల్లలు, కుటుంబాలను షేక్ చేసిన ఈ ఇద్దరి కహానీకి అంకురార్పణ జరిగింది మాత్రం ఒక చిన్నిపాటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తో. గూగుల్ పే కోసం ఇచ్చిన ఫోన్ నెంబర్ ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. లండన్ టు హైదరాబాద్ వరకు ఏకంగా విమానాల్లో గింగిరాలు కొట్టేలా చేసింది. వారం రోజుల్లో 8 సార్లు భార్యాభర్తలు లండన్ టు హైదరాబాద్ తిరగాల్సిన గత్యంతరం ఏర్పడింది. లక్షల రూపాయలు ఖర్చయ్యేలా చేసింది. భర్తని వారం రోజుల పాటు తిండి తిప్పలేకుండా చేసింది. లండన్ లో ఉండి భర్త ఆపరేషన్ చేస్తే హైదరాబాద్ లో ఉన్న లేడీని పట్టుకోవడానికి పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇద్దరూ మేజర్లే కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ లేడీని లండన్ ఫ్లైట్ ఎక్కించారు. ఇటు క్యాబ్ డ్రైవర్ ను పంపించేశారు. కథ సుఖాంతమైన, వ్యధ మాత్రం కుటుంబాన్ని కొన్నాళ్లు వెంటాడటం ఖాయం. కానీ జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని వారి సన్నిహితులు కోరుతున్నారు.